హాయ్ గైస్, మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మనం బ్రహ్మరంభ థియేటర్కి వెళ్తున్నాం. కుకట్పల్లిలో ఉంది అది. మహేష్ బాబుది రిలీజ్ మూవీ బిజినెస్ మ్యాన్ మూవీకి అయితే మనం వెళ్ళబోతున్నాం. మా దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంత దూరం సినిమా చూడడానికి ఎందుకు వచ్చామా, అది కూడా ఈ థియేటర్కే అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఇలాంటి మూవీస్ చూడాలంటే మాస్ థియేటర్స్ అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతాయి. అందుకని చెప్పి మా వాళ్ళు వెతికి మరీ అయితే ఇక్కడ బుక్ చేశారు. మా వాళ్ళు ఈ మూవీకైనా కాదు, ఏ మూవీకైనా మాక్సిమం లాంగే బుక్ చేస్తారు. అది కూడా చాలా లేట్ గా అయితే బయలుదేరతారు. ఇంకా అదరా బెదరా వెళ్ళిపోతాం థియేటర్ కి. కానీ ఈ థియేటర్ కి తొందరగానే వచ్చాము. అంతమంది అయితే రానుకున్నాను, కానీ చాలా మంది జనాలు అయితే వచ్చేసారు. లోపల ఎలా ఉంటుంది ఏంటని మొత్తం క్లారిటీగా అయితే చూపిస్తాను మీకు. గైస్, ఈ వీడియో చూసే వాళ్ళ మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే వారణాసి మూవీ కోసం ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మరిన్ని మంచి కంటెంట్ మీకు ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థియేటర్ లో వైబ్ మాత్రం చాలా బాగుంది, కానీ కొన్ని సీట్లే ఫుల్ అయినాయి, కానీ కొన్ని సీట్లు అలాగే ఉండిపోయినాయి. చాలా రోజుల తర్వాత అయితే నేను ఇనుప చైర్లు అయితే చూస్తున్నాను. నాకు కొంచెం ఫీవర్ గా అయితే ఉంది, అయినా కానీ నేను ఏం పట్టించుకోకుండా అయితే మూవీకి అయితే వచ్చేసాను. నేను ఈ నోట్స్ చూడగానే ఒరిజినల్ అనుకున్నాను, కదా ఇవైతే ఫేక్. హీరో ఎంట్రీ అలాగే హీరోయిన్ ఎంట్రీ ఇచ్చే లోపు అయితే సీట్లు అయితే మొత్తం అయితే ఫుల్ అయిపోయినాయి. ఆ జనాన్ని చూడగానే నాకైతే మైండ్ అయిపోయింది. అరుపులు అరుస్తున్నారు. లేడీస్ బాయ్స్ అందరు కలిసి అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అసలు బీభత్సంగా ఉంది వైబ్ అయితే. మార్నింగ్ అయితే ఫుల్ అయిపోయినట్టున్నారు ఫ్యాన్స్ అయితే. ఎందుకంటే చెప్పి మామూలుగా పకడ్బందీగా అయితే ప్లాన్ చేశారు థియేటర్ వాళ్ళు అయితే పకడ్బందీగా అయితే ప్లాన్ చేశారు. లాస్ట్ గా అయితే ఒకటి పట్టుకున్నాడు. ఇంకా ఇతనైతే మొత్తం ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇంకా జల్లేద్దాం అనుకున్నాడు. ఇంకా అతని చేత అయితే మొత్తం ఫ్లవర్స్ అయితే ఎత్తిచ్చేసారు. ఇలాంటి రిలీజ్ మూవీస్ కి అయితే ఫ్యాన్స్ మాక్సిమం మూవీ చూడడానికి అయినా సరే ఈ వైబ్ ను ఎంజాయ్ చేయడానికి చాలా మంది వస్తా ఉంటారు. ఇటు వరకు అనుకున్న రిలీజ్ కి ఎందుకు ఇంత బాగా వెళ్తా ఉంటారు జనాలు, ఎందుకు పిచ్చ కింద చూసిన సినిమాని ఎన్నిసార్లు చూస్తారా అనుకునేవాడిని. ఇక్కడ వైబ్ చూసిన తర్వాత అనిపించింది నిజంగా తప్పకుండా వెళ్లాల్సిందే అని. ఈ థియేటర్ లో క్యాంటీన్ చూసిన తర్వాత అర్థమైంది ఐబొమ్మ కూడా అలా చేయడంలో తప్పే లేదని. పర్టికులర్ గా ఈ థియేటర్ అనే కాదు, ప్రతి ఒక్క థియేటర్ కూడా చార్జ్ చాలా అయితే హెవీగా చేస్తుంది. ఒక వాటర్ బాటిల్ 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. అసలుకి ఐబొమ్మ అతను చేసింది కరెక్టా కాదా అన్నది కింద అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఈ రోజు నైట్ కి అయితే నేను కడప అయితే వెళ్ళిపోతున్నాను. అందుకని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు బ్లింకిట్ లో నుంచి ట్రైప్యాడ్ అయితే బుక్ చేసుకున్నాను. మాది ఫ్రెషర్స్ డే అయితే ఉంది, అందుకని చెప్పి ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. ఫైనల్ ఇప్పుడైతే కళ నెరవేరింది. వెళ్లే ముందు లాస్ట్ గా బిర్యానీ తిందామని చెప్పి బిర్యానీకి అయితే వెళ్ళిపోయాం. ఇంకా బిర్యానీ తినేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా ఉంటా. బాయ్.